హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా బయట వర్షం చూస్తున్నారు కదండి. ఉదయాన్నే డోర్ ఓపెన్ చేయగానే పెద్ద వర్షం అనమాట. ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది. అసలు ఇంకా 5 o'clock అయితే అసలు చాలా పెద్ద వర్షం పడుతూ ఉండింది. ఇంకా ఆ వర్షాన్ని అలా కొంచెంసేపు ఎంజాయ్ చేసి ఇంకా లోపలికి అయితే వచ్చాను. సో ఇంక ఉదయం అంటే తెలుసు కదా, బాక్సులు అయితే కట్టాలి. సో అయితే ఏమైందంటే, ముందు రోజు మినపప్పుని నేను నానబెట్టి ఇడ్లీకి తడుపుదాం అనుకున్నాను. కాకపోతే నైట్ కొంచెం బద్దకిచ్చి నిద్రపోయాను. సో ఇంకా పప్పును అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఆ పప్పు తీసి గ్రైండర్లో వేస్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు టిఫిన్కి ఇడ్లీ అయితే అవ్వదు కదా, అందుకని ఆ పప్పులో నుంచి కొంచెం పప్పు తీసి గారెలు వేసేద్దాము, మిగతా పప్పు ఇడ్లీ కలుపుదాంలే అనుకుంటున్నాను. ఇది 1/2 kg మినపప్పు అనమాట. 1/2 kg మినపప్పుకి మామూలుగా అయితే నేను కేజీ ఇడ్లీ రవ్వ కలిపేస్తాను. నాకు ఒక వీక్ అంతా వస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఇంక ఇక్కడ ఏంటి అంటే, కొంచెం ఇప్పటికే టిఫిన్కి ఇబ్బంది అవుద్ది కదా అని చెప్పి ఆ 1/2 kg మినపప్పులో ఒక 1/4 kg మినపప్పుని కొంచెం కచ్చాపచ్చగా రుబ్బుతుంది కదా, అప్పుడు పిండిని కొంచెం తీసేసి గారెలు అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇంక ఈ లోపల టీ మరిగిపోయాయి. టీ తాగొచ్చే లోపల పప్పు అయితే మెదిగిపోద్ది కదా అని చెప్పి ఇదిగోండి కొంచెం వాటర్ వేసాను. అంటే జస్ట్ ఆ గ్రైండర్ తిరగడానికి సరిపడా కొంచెం వాటర్ వేసా, ఎందుకంటే గ్రైండర్ స్టక్ అయిపోద్ది కదా వాటర్ లేకపోతే, అందుకని. చూడండి ఇలా గట్టిగా పప్పు అయితే రుబ్బుకున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం తీసేస్తున్నాను. అంటే నేను అంచనాగా నాకు తెలుస్తుంది, సో అందుకని చెప్పేసి కొంచెం తీసేసి మిగతా పప్పులో వాటర్ వేస్తాను అనమాట. అంటే ఎవరైనా అంటే తెలియని వాళ్ళు అనుకోండి, అంటే ఇప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్గా 1/4 kg పప్పు గ్రైండర్లో ఉందా లేదా అనేది తెలీదు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది. సో ఇదైతే మాత్రం ఒక 1/4 kg మినపప్పు గారెలకి తీసి పెట్టుకున్నా. ఆ గ్రైండర్లో ఇంకా పప్పు ఉంది కదా, సో ఇప్పుడు ఆ పప్పులో ఏంటంటే వాటర్ వేసేస్తాను అనమాట. వాటర్ వేసేస్తాను. అలాగే నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఇది ఇడ్లీ రవ్వ కొంచెం లావుగా ఉందండి, కొంచెం బరకగా ఉందన్నమాట. సో ఇడ్లీలు అనేవి ఎలా ఉంటున్నాయంటే అంత స్మూత్గా లేవు. అందుకని నేను ఏం చేస్తానంటే, ఆ రవ్వని నానిన తర్వాత గట్టిగా పిండేసి గ్రైండర్లో వేసేస్తాను. నిజం చెప్తున్నానండి, అసలు ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇడ్లీలు ఎలా వచ్చాయి అని చెప్పి. అంత సాఫ్ట్గా వచ్చాయి. చూడండి, మనం పిండి ఇడ్లీ పెట్టుకుంటాం కదా ఉప్పుడు బియ్యంతో, సో ఆ ఇడ్లీ కన్నా కూడా ఈ ఇడ్లీ చాలా బాగుందన్నమాట. అంటే రవ్వని గట్టిగా పిండేసి వాటర్ అంతా గ్రైండర్లో మినపప్పుతో పాటు రుబ్బేస్తే అసలు చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీలు మాత్రం. అంటే కొంతమందికి సన్న రవ్వ దొరకనప్పుడు మీరు ఇలా చేయండి. 1/4 kg మినపప్పుకి 1/2 kg ఇడ్లీ రవ్వని నానబెట్టేసి పిండి ఆ రవ్వని కూడా మినపప్పులో వేసేయండి. నిజంగా చెప్తున్నాను, ఇడ్లీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో ఇంకక్కడైతే కొంచెం వాటర్ కూడా వేసాను, అది తిరగాలి కాబట్టి. సో గ్రైండర్ అయితే ఇడ్లీ తిరుగుతూ ఉంది. ఇక్కడేమో నేను ఇన్స్టెంట్గా చేసేస్తున్నానండి సాంబారు. సో ఇది కొంచెం ఇడ్లీతో కూడా ఉంటుంది, రైస్తో కూడా ఉంటుంది కదా అని చెప్పి, అంటే చట్నీ కూడా చేస్తున్నాను. కాకపోతే ఇంకా ఇన్స్టెంట్గా సాంబార్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి అది చేసేస్తున్నా. కొంతమందికి ఇన్స్టెంట్ సాంబార్ నచ్చట్లేదు, అంటే అంతగా బాగోలేదక్క అని అన్నారు. కందిపప్పుని వేయించిన తర్వాత చాలా మెత్తగా పౌడర్ చేయాలండి. కొంచెం బరకగా ఉన్నా కూడా ఇన్స్టెంట్ సాంబార్ అనేది బాగోదు. సో మ్యాక్సిమం ఎంత మెత్తగా చేయగలిగితే అంత మెత్తగా చేయండి పౌడర్, అప్పుడైతేనే ఇన్స్టెంట్ సాంబార్ బాగుంటుంది. సో ఇంకా వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా పోపు పెట్టేసుకొని అందులో కారము, ధనియాల పొడి, సాంబార్ పొడి, అలాగే కందిపొడి, అంటే కందిపప్పుని వేయించుకున్న కందిపప్పు పొడి వేసేసి ఉప్పు అన్నీ చెక్ చేసుకొని చింతపండు రసం అన్నీ వేసేసి ఇదిగోండి ఇలాగా ఒక 2-3 విజిల్స్ పెట్టేస్తే మనకి సాంబార్ రెడీ అయిపోద్ది ఇన్స్టెంట్గా. పప్పు కూడా బాగా ఉడికిపోద్ది, కందిపప్పు పొడి వేసాం కదా, చిక్కగా అయిపోద్ది అనమాట సాంబార్ అనేది. సో మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా ఇన్స్టెంట్ సాంబార్. సో ఇక్కడ ఏంటంటే గారెల కోసం అందులో నేను ఉల్లిపాయ, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అల్లము, జీలకర్ర అన్నిటినీ చాపర్లో వేసేసి చాప్ చేసుకున్నాను. భలే ఉంటుందండి ఆ స్మెల్ మాత్రం. అల్లం మామూలుగా అయితే వెయ్యను, అంటే ఒక్కొక్కసారి బద్దకిచ్చానంటే వెయ్యను, కానీ అసలు వేసుకుంటే మాత్రం గారెలు భలే రుచిగా ఉంటాయి. ఉల్లిపాయతో పాటు అల్లం, ఒక ఉల్లిపాయ అనుకోండి, 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర చాలు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి గారెలు మాత్రం. నాకు భలే ఇష్టం ఈ గారెలు, మసాలా గారెలు లాగా అనమాట. సో ఇదిగోండి గారెలు ఇలా
ఫ్రిడ్జ్లో అప్పటికి వంట సోడా కూడా వేయలేదు, అయినా సరే కొంచెం ఆయిల్ పీల్చింది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి కదా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసిన పప్పు కదా, రాత్రే పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేసాను పాడవద్దని చెప్పి. సో దానివల్ల కొంచెం ఆయిల్ అయితే పీల్చింది. నా దగ్గర బియ్యం పిండి అయిపోయింది. కొంచెం బియ్యం పిండి కనుక యాడ్ చేసుంటే ఆ కొంచెం కూడా ఆయిల్ పీల్చదనమాట గారెలు. నాకు కొంచెం జలుబు చేసిందండి, దానివల్ల వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇదిగోండి గారెలు అయితే అయిపోయాయి. ఇంకా ఇన్స్టెంట్గా సాంబార్ అయిపోయింది. అయితే నన్ను అడుగుతున్నారు, మీరు లంచ్కి ఏం పెట్టరా అని, అంటే సైడ్ డిష్గాన. ఆవకాయ అయితే తినేస్తారండి. మామూలుగా పెరుగన్నం పెడతాను కదా, పెరుగన్నంతో ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదు పిల్లలకు కానీ మా వారికి కానీ, ప్లెయిన్ పెరుగన్నమే తినేస్తారు. ఇంకా ఆవకాయలు ఇంట్లో ఉన్నాయి, మామిడికాయ ఆవకాయ ఉంది, తర్వాత నిమ్మకాయ ఆవకాయ ఉంది, అది పెడతానన్నా వాళ్ళు వద్దంటారు. అందుకే నేను పెరుగన్నం ప్లెయిన్గా కట్టేస్తాను. ఇంకా ఈ సాంబార్తో కూడా వాళ్ళైతే ఏం సైడ్ డిష్ తీసుకోరండి, అలాగే తినేస్తారు. ఇంక ఇక్కడేమో కొంచెం ఆవకాయ అన్నం కట్టాను, ఇవాళ పెరుగన్నం కట్టలేదు. నేనట అసలు ఆవకాయ అన్నం కట్టట్లేదంట. ఆవకాయని అన్నంలో తింటారు, పెరుగన్నంతో కానీ సాంబార్ అన్నంతో కానీ నంచుకొని తినరు అనమాట. అందుకే సపరేట్గా కొంచెం ఆవకాయ అన్నం పెట్టేసా. మా వారికి ఏంటంటే సాంబారు ఒక బాక్స్లో పెట్టేసి ఆవకాయ కొంచెం పక్కన పెట్టాను. ఇంకా ప్లేట్లో టిఫిన్ అంతా కూడా పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. ఇంక ఇవి వచ్చేసి స్నాక్స్. లడ్డూని అలాగే పెడితే అందులో సరిపోలేదు, అందుకని చెప్పి కట్ చేసి పెడుతున్నా. అయితే ఇది బ్రేక్ అనమాట. ఈ లడ్డూలు అవిని లక్కీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇచ్చారు, వాళ్ళ బాబుది బర్త్డే అని చెప్పి లడ్డూలు తర్వాత కాజు కట్లు అవన్నీ పంపించారనమాట. సో ఇంకా అవన్నీ ఉన్నాయని బ్రేక్ అవే పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇదిగోండి లంచ్ బాక్స్లు అన్నీ అయిపోయాయి, ఇచ్చేసాను మా వాళ్ళకైతే. అయితే నన్ను ఆవకాయ ఒకసారి మీరు పెట్టారు కదా అక్క, ఒకసారి చూపించండి అని చెప్పి మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఆవకాయ ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇదిగోండి అడుక్కి వచ్చేసింది. ఇంకా పచ్చి మామిడికాయలు ఎక్కడైనా దొరికితే బాగుండు పెట్టుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలామందికి ఇచ్చేసాను చెప్పాలంటే, మా వాళ్ళందరికీ పంచాను, ఇంకా ఇంటి దగ్గర కూడా అందరికీ ఇచ్చాను అనమాట. సో దానివల్ల అయిపోయింది. ఈసారి పెసరావకాయ పెట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ అంత పులుపున్న మామిడికాయలు దొరకట్లేదు. సో అదనమాట. ఇంక నేనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే నా చెయ్యి ఒక్కొక్కసారి బూజు రావచ్చు, నాకు కొంచెం భయము. అంటే ఒక్కొక్కళ్ళ చెయ్యి గురించి చెప్తున్నా, ఒక్కొక్కళ్ళ చేతితో పెడితే ఏంటంటే బూజు వస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు కూడా పచ్చళ్ళు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. బయట అయినా నిలువ ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ముక్క అనేది మెత్తబడిపోకుండా కూడా ఉంటుంది అనమాట. అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ. ఆ తర్వాత ఇంక ఇదిగోండి గ్రైండర్లో ఇడ్లీ కోసం రుబ్బుకున్న పప్పు అనమాట. సో ఎంత బాగా వచ్చినాయి అంటేనండి ఇడ్లీలు, మళ్ళీ చెప్తున్నాను కదా, మినపప్పుతో పాటు రుబ్బేసేయండి రవ్వని. సన్న రవ్వ దొరికితే పర్వాలేదు కలుపుకోవచ్చు, లావుగా ఉన్న రవ్వ దొరికితే మాత్రం చక్కగా కడిగేసి ఆ పిండిని ఆ రవ్వని వాటర్ అంతా పిండేసి తిరిగే మినపప్పులో వేసేసేయండి, అంతే. ఇడ్లీలు చాలా బాగా వచ్చాయి. అయితే ఇంక ఇంట్లో పని అంతా అయిపోయింది, నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదండి, మీతో మాట్లాడుతూ ఉంటే పక్కన ఎవరో సాంగ్స్ పెట్టారు, నేను అది చూసుకోకుండా మీతో మాట్లాడేశాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కాపీ స్ట్రైక్ పడుతుంది కదా అని చెప్పి ఇంక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే పూజ చేసుకున్నాను. అయితే సిరి గారు మీకు తెలుసు కదండి, మన సబ్స్క్రైబరు, సో మనకి ఇంటికి దగ్గరలోనే ఉంటారనమాట. తను వస్తానని చెప్పారు. అసలు నిజంగా తను మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాలండి. నాకు ఏంటంటే నేను జియో మార్ట్లో కడాయి సెట్ ఆర్డర్ పెట్టాను కదా, తన కోసమే ఆర్డర్ పెట్టాను అనమాట. తనకి ఇద్దామని చెప్పి రమ్మని చెప్పాను, ఒకసారి ఇంటికి వస్తారా అని చెప్తే వస్తానండి అని చెప్పింది. కాకపోతే తనకి 2 days అవ్వలేదు. ఇవాళేమో సడన్గా కాల్ చేసి ఇవాళ అవుతుందండి 11 o'clockకి వస్తాను అని చెప్పారు. సరే అండి అనుకున్నా. అయితే మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చారనమాట నా బర్త్డే అని. ఫస్ట్ నేను ఎవరికి చెప్పలేదు కదా, మీతో కూడా చెప్పలేదు నా బర్త్డే అని ముందు ఎప్పుడు కూడా. సో ఆ రోజు ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ పెట్టించాను. కేక్ ముందు రోజు బర్త్డే పక్క రోజు వచ్చారనమాట తను. అయితే ఆ కేక్ పెట్టించిన తర్వాత అడిగారు అనమాట, అంటే అప్పుడు చెప్పా నా బర్త్డే అండి నిన్న అని చెప్పి. అవునా, ఒక మాట కూడా చెప్పలేదు ఏంటండి అని చెప్పి
అప్పటికప్పటికి ఒక 10 మినిట్స్లో మళ్ళీ మాకు ఇంటికి దగ్గరలో స్పెన్సర్స్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేసి నా కోసం సర్ప్రైజ్గా గిఫ్ట్ మళ్ళీ తీసుకొచ్చారు. నేనైతే అసలు నిజంగా షాకుల మీద షాక్ అవుతున్నాను. అయితే యాక్చువల్గా ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను అనమాట నేను లక్షవారము. అంటే నాకు తను ముందుగా చెప్పలేదు, ముందు రోజు చెప్పలేదు తను వస్తున్నాను, అప్పటికప్పటికే చెప్పారు. సో ఇంకా ఇంట్లో ఇన్స్టెంట్గా దమ్ బిర్యానీ మిక్స్ ఉందన్నమాట, అంటే వెజ్ దమ్ బిర్యానీ. అందుకని చెప్పి ఇంకా వెజ్ దమ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నా. సో చికెన్ అయితే బాగుండేమో అనిపించింది. మామయ్య కూడా లేరు, మామయ్య కనుక ఉంటే నేను చక్కగా చికెన్ తెప్పించి చేసేసేదాన్ని వెంటనే. కాకపోతే ఇంకా మామయ్య లేరు, నాకేమో బయటికి వెళ్ళడం పెద్దగా వెళ్ళను కదా నేను. సో దానివల్ల కొంచెం బాధేసింది. అంటే చికెన్ బిర్యానీ అంటే ఇది కూడా ఓకే, కాకపోతే నాకేంటో నా దగ్గర నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది చికెన్ బిర్యానీ అనమాట. నేను బాగా చేస్తానని చెప్పి మా ఇంటికి మా వాళ్ళు ఎవరు వచ్చినా సరే చికెన్ బిర్యానీ అడుగుతారు. సో నేను తిని చికెన్ బిర్యానీ చేసి పెడతానని చెప్పాను, కాకపోతే ఇంకా అవ్వలేదు. సరే అని చెప్పి ఇంకా వెజ్ దమ్ బిర్యానీ అయితే చేసేసాను. మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదండి, దమ్ బిర్యానీ మిక్స్ అంటే ఏం లేదు, సేమ్ మనం బిర్యానీకి ఎలా అయితే మసాలా అంతా ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లో నేను హాఫ్ తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. అయితేనండి నేను ప్రతిదీ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయనండి. ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు ఈ వీక్లో చేశాను అనుకోండి, 2-3 డేస్ తర్వాత వెంటనే వండేస్తాను. ఇది చేసి కూడా 3 డేస్ ముందు చేశాను, 3 డేసే అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏం పాడవదు. ఎందుకంటే మా పిల్లలు కానీ మా వారికి కానీ ఇది చాలా ఇష్టం. వెజ్ దమ్ బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. మళ్ళీ అన్నీ కట్ చేసి చేయాలి అంటే ప్రాసెస్ అవుతుంది కదా, చాలా ప్రాసెస్ ఉదయం పూట. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇలా ఒకసారి చేసినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి కర్రీ అనేది ఎత్తిపెట్టేస్తాను అనమాట. సో అప్పుడు నెక్స్ట్ టైము కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఆ వీక్లోనే మళ్ళీ ఇంకొకసారి కూడా వండేస్తాను. అంతేగాని నేను ప్రతిసారి స్టోర్ చేసి పెట్టుకునేవైతే తినను. అంటే ఎవరైనా అలా అనుకుంటారని చెప్తున్నాను. సో మీరు చూస్తారు కదా, నేను ప్రతిరోజు వ్లాగ్స్ పెడతాను, ప్రతిరోజు రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. సో ఇన్స్టెంట్ మిక్స్లు అలా కూడా చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నా అంతే. సో ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు. సో ఫస్ట్ టైం కదా మన సబ్స్క్రైబర్గా తినడం తను. మామూలుగా అయితే మీరందరూ చూడడమే తప్ప ఎప్పుడు తినలేదు కదా. సో మన సబ్స్క్రైబర్గా సిరి గారికి వెజ్ దమ్ బిర్యానీ పెట్టాను, ఆవకాయ కూడా పెట్టాను, చాలా బాగుందండి అన్నారు. తనతో మాట్లాడిద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా మేమిద్దరం చాలాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం భోజనం చేసేసాక. ఆ తర్వాత తను నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారో కూడా చూపిస్తాను, చివరి వరకు చూస్తూ ఉండండి. ఇంకా మేడ మీదకి వచ్చి మొక్కలు అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. మొన్న వేసాను కదా బీరకాయ విత్తనాలు అవి, సో అవన్నీ కూడా చూసారనమాట. బాగా వచ్చాయండి అని. వర్షాకాలం కదండి, ఏ విత్తనాలైనా సరే చాలా మంచిగా వచ్చేస్తాయి. ఆకుకూరలు కూడా వేయాలి. సో ఆకుకూరలు కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తానులేండి ఎలా వచ్చాయని. ఆ తర్వాత ఇంకా తనైతే వెళ్ళిపోయారు బాయ్ చెప్పేసి, పైకైతే వచ్చేసాను. ఇంక ఇక్కడేమో అదిగోండి సర్ప్రైజ్ అప్పటికప్పటికే ఒక 10-15 నిమిషాల్లో నాకు ఏం చెప్పారంటే పాపని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తానండి అని చెప్పేసి వెళ్ళారనమాట. వెళ్ళి అప్పటికప్పటికే ఒక 10-15 నిమిషాల్లో అంతా షాపింగ్ చేసి తీసుకొచ్చారు. అది కూడా నాకు అన్నీ ఉపయోగపడేవే. అంటే నేను ఎక్కువగా వంటలు చేసేటప్పుడు ఈ సర్వింగ్ బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఉంటే బాగుంటాయి కదా. సో అందుకని ఎంత బాగా ఆలోచించి కప్పులు, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి చేసినప్పుడు పెట్టుకోవడానికి ఆ చిన్న ప్లేట్స్, తర్వాత మయోనీసు, టమాటా కెచప్ అలాంటివి వేసుకోవడానికి చిన్న చిన్నవి చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి. కానీ అదేంటండి నేను ఇద్దామని పిలిస్తే మళ్ళీ రివర్స్లో మీరే ఇచ్చారు ఏంటండి అని చెప్పాను. సో తనకు కూడా కడాయి సెట్ బాగా నచ్చిందండి. అయితే చాలామంది కడాయి సెట్టు చాలా పలచగా వచ్చాయి అక్క అని చెప్తున్నారు ఇప్పటికి కూడా. సో మరి నేనైతే ఏం చేయలేనండి. నాకు వచ్చిన 2 ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ పెట్టుకునింది, సిరి గారి కోసం ఆర్డర్ పెట్టినవి 2 సేమ్ ఒకేలాంటివి వచ్చాయి. సో మరి మీకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా వస్తే నా తప్పేం కాదు కదండి. సో అది నచ్చకపోతే రిటర్న్ పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. మళ్ళీ స్టాక్ ఉన్నప్పుడు మళ్ళీ అలాంటివే వస్తాయి మనకి. సో ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకోవడానికి. తర్వాత నేను ఎక్కువగా నాన్ వెజ్ ఇది చేస్తాను కదా, చికెన్ తందూరి, పకోడీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాను కదా. సో అందుకని ఇంకొక ట్రే ఇచ్చారు. సో ఇవి వచ్చేసి ప్లేట్స్ అనమాట, అన్నం తినే ప్లేట్స్ విత్ కర్రీ వేసుకోవడానికి ఒక 2 బౌల్స్. నాకైతే భలే నచ్చాయండి, చాలా బాగున్నాయి. అందులోనూ బ్లాక్ కదా, మనం సర్వ్ చేసే ఫుడ్ బాగా కనిపిస్తుంది అనమాట. పాపం అప్పటికప్పటికే తెచ్చేశారు.
నేనైతే ఎందుకండి బాబు అని ఎంత అసలు చాలా మొహమాట పడ్డాను. ఎందుకండి అలాగా అంటే, మీరు ఎందుకు చెప్పలేదు నాకు బర్త్డే అని చెప్పి నాతో గొడవ వేస్తున్నారు. ఇంకా అలా ఏదో మీ అభిమానం అండి నిజంగాన. ఇంత దూరంగా ఉన్న నా మీద మీరు ఇంత అభిమానం చూపిస్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ అందరికీ. సో ఇంక చాలా బలవంతం పెట్టి ఇచ్చారనమాట. సో సరే అని చెప్పి తీసుకున్నాను. ఇంక అదంతా పక్కనైతే పెట్టేశాను. ఇంక ఈవినింగ్ స్నాక్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకున్నానండి. యాక్చువల్గా సూప్ చేశాను, కాకపోతే ఇంకా హడావిడిగా చేసేసాను ఫాస్ట్గా. మ్యాగీ సూప్ అయితే చేశాను, అది మీతో షేర్ చేయలేదు. సో ఇంక ఇక్కడ ఏంటంటే నైట్ డిన్నర్లోకి నేను గుత్తొంకాయ చేస్తున్నాను. సో గుత్తొంకాయ పౌడరు ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఒక 1/2 కప్పు పల్లీలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 10 నుంచి 15 ఎండుమిర్చిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇదిగోండి చాలా స్లోగా ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆ కడాయిలో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన కడాయి అనమాట, అందుకని అందులో ఆయిల్ అంతా తీసేసి ఆ కడాయిలోనే ఫ్రై చేసేసాను. శనగపప్పు అరకప్పు, పల్లీలు 2 సమానంగా తీసుకున్నానండి. తర్వాత మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి, జీలకర్ర అంతా వేగిపోయాక లాస్ట్లో ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ మీడియం సైజుగా ఉండేది ఒక వెల్లుల్లిపాయ అయితే వేసుకొని అందులో సాల్ట్, ఇంకా ధనియాలు ఉంటే మీ దగ్గర ధనియాలు ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. నా దగ్గర ధనియాలు అయిపోయాయి, అందుకని ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది ధనియాల పొడి, బయట నుంచి మనం తెచ్చుకుంటాం కదా అదే అన్నమాట. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తేనే దేనికైనా మంచి కలర్ అయితే వస్తుందండి. ఇదిగోండి ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇంత పౌడర్ చేశాను కదా, ఇంత అవసరం లేదు, కొంచెం వంకాయలే ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి హాఫ్ తీసేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను. మిగతాదంతా కూడా స్టఫ్ చేసి కర్రీలాగా చేసుకుంటాను. మామూలుగా గుత్తొంకాయ కొంతమంది అన్నంతో కలుపుకొని తినేలాగా లూజ్గా చేస్తారు, కొంతమంది వేపుడులాగా చేస్తారు. ఇప్పుడు నేను వేపుడులాగా చేస్తున్నా, ఎందుకంటే సాంబార్ ఉంది, మార్నింగ్ చేసింది ఇన్స్టెంట్ సాంబారు. అయితే మామయ్యకి బాగా డ్రై రోస్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. వంకాయ అనే కాదు ఏదైనా అండి, ఒక చికెన్ కూడా కర్రీ కంటే కూడా ఎక్కువ పకోడీ ఇష్టపడతారు. గారెలు కానీ బజ్జీలు కానీ అట్లా మా మామయ్యకి ఎక్కువగా డీప్ ఫ్రైసే ఇష్టము. మీరేమో ఎంత ఆయిల్ వాడతారు అని అడుగుతారు కదా. సో మనిషిని బట్టి వెళ్ళాలండి. మా వారు తక్కువ తింటారు, మామయ్య ఏంటంటే డీప్ ఫ్రైస్ కొంచెం ఎక్కువ తింటారు. ఇంకా అలా అని రోజు ఏం కాదు, ఏదో వారంలో 1-2 రోజులు అట్లా అంతే. సో ఇంక ఇక్కడ ఏంటంటే వంకాయల్లో స్టఫ్ చేశాను కదా, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ మామూలుగా మనం పోపు ఎలా పెట్టుకుంటాం అలా పోపు పెట్టుకొని ఒక ఉల్లిపాయనైతే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అందులో ఈ వంకాయలు అయితే పెట్టేసి కొంచెం మగ్గనిచ్చి ఇప్పుడు ఒకవైపు కొంచెం మగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే చింతపండు రసం అయితే వేసుకోవచ్చు, కాకపోతే అసలు మా మామయ్య చింతపండే తినరు, పులుపు అస్సలు తినరు. అందుకే చింతపండు రసం వేయకుండా పొడిలోనే కొంచెం చింతపండు అయితే వేశాను. మీరు ఏం చేస్తారంటే కొంచెం చింతపండు రసం కనుక వేసుకుంటే మంచిగా గ్రేవీ లాగా వస్తుంది, ఎందుకంటే ఈ పొడి కొంచెం వేసాం కదా ఎక్స్ట్రాగాన. సో నేనైతే మాత్రం ఇంకా అలాగే డ్రైగా అలా రోస్ట్ లాగా చేసేస్తున్నాను. మీరు కొంచెం చింతపండు రసం వేసుకుంటే అన్నంతో తినడానికి చాలా బాగుంటుందండి. యాక్చువల్గా నాకు అలా ఇష్టము, కాకపోతే ఇంకా అలా చేయలేదు, ఇలాగే చేసేసా అనమాట, రోస్ట్ లాగా చేసేసా. ఇదిగోండి మొత్తం అంతా ఆ మసాలా పొడి అంతా కూడా పట్టుకునేలాగా. సో ఉప్పు సరిపోలేదు, లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేశాను, ఎందుకంటే మనం లోపల కదా స్టఫింగ్ పెట్టాం, పైన వంకాయలకి ఉల్లిపాయకి ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు అయితే పైన జల్లి తర్వాత పొడి అంతా వేసేసాను అనమాట. సో అది ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. మామయ్యకి పెట్టేశాను, మా వారేమో తర్వాత తింటానన్నారు. ఇంకా పిల్లలకి ఏంటంటే ఇలా వంకాయ, బెండకాయ అలాంటివి వండినప్పుడు నేనే పెట్టేస్తాను. వాళ్ళు అవి తినరు, పక్కన పెట్టేస్తారు. అందుకని ఏ వెజిటేబుల్ అయినా సరే వాళ్ళకి, అందుకే ఇంత వయసు వచ్చినా నేనే పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి నచ్చినవి అయితే వాళ్ళు తినేస్తారు, కానీ ఇలాంటి వంకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటివి మాత్రం నేనే పెడతాను. నేను పెడితే కడుపు నిండా తింటారు. వాళ్ళు కనుక వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తే కొంచెం వదిలేసి పక్కన పడేసి ఎండిపోయి అన్నం అంతా అట్లా ఉంటుంది అనమాట. సో అది మామయ్యకి కూడా అన్నం పెట్టేశాను, తింటా ఉన్నారు. పిల్లలకైతే నేనే తినిపిస్తూ ఉన్నా. వీళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంక నేను మా వారు అయితే భోంచేస్తాం అనమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూశారు కదా, మళ్ళీ రేపటి వ్లాగ్లో మంచి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.